ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తమిళనాడులో ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. టీవీకే పార్టీకి దగ్గర 108 సీట్లు వచ్చినాయి. సో విజయ్ 2 చోట్ల గెలిచిండు, ఒక సీటు తీసేస్తే 107 సీట్లతో ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ చేసిరు. దాదాపు 5 మంది మేము టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతామని చెప్పారు. సుమారు 112 సీట్లు విజయ్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కావాలి. సిపిఐ సిపిఎం కూడా అలాగే వీసీకే అనేటటువంటి పార్టీ, ఈ 3 పార్టీలు విజయ్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. కానీ లేదు మేము స్టాలిన్ ని కాదని చెప్పి సపోర్ట్ చేయలేము అనేటటువంటి ఒపీనియన్ లో కూడా మళ్ళీ వెనకడిగేసారు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా? ఇప్పుడు విజయ్కి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తే ప్రమాణ స్వీకారం చేస్తాం, లేదు వర్కౌట్ కాదు, మ్యాజిక్ ఫిగర్ కావాల్సిందే, అట్లా కుదరదంటే మేము మళ్ళీ పబ్లిక్ లోకి వెళ్ళిపోతాం, మేము గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం, అవసరం అనుకున్నా మళ్ళీ ఎన్నికలలో పోతాం, మళ్ళీ ప్రజలకే చెప్తాం, ప్రజలకే వాస్తవాలు నిజాలు చెప్తాం, అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాకే వచ్చినాయి, టెక్నికల్ గా మేము ప్రమాణ స్వీకారం చేయొచ్చు, ఆ తర్వాత మేము ప్రూవ్ చేసుకోవచ్చు మమ్మల్ని మేము, కానీ మాకు ఎక్కడ కూడా గవర్నర్ అవకాశం ఇస్తలేడు, ఎందుకు అవకాశం దొరకలేదు అనేది మాకు అర్థమైతలేదు. ఇప్పుడు 107 సీట్లు ప్లస్ 5 సీట్లు కూడా కదా కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసి 112 సీట్లు ఉన్నాయి. ఎంత జస్ట్ 6 సీట్లే, అంటే దగ్గర ఒక 5-6% మాత్రమే తక్కువది అంతే. ఆ 6 సీట్లు కూడా ఖచ్చితంగా అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఓటింగ్ చేస్తారు. ఇంకో 6 ఖచ్చితంగా టీవీకే దగ్గరకు వస్తారు. ముఖ్యమంత్రి కాకంటే ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సో చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి చాలా మంది పోతారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మనం చూసినాం కదా, తెలంగాణలో కూడా మన తెలంగాణలో ముఖ్యంగా 10 మంది బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. కారణం ఏంటి? రకరకాల రీజన్స్ ఉండొచ్చు. రేపు టీవీకే పార్టీలో విజయ్ కూడా ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అన్నా డిఎంకే అయినా ఇతర పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలి, అధికార పార్టీలో పవర్ కావాలనేటటువంటి ఒపీనియన్తో ఉంటారు, పవర్ కోసం పోయే అవకాశాలు ఉంటాయి. సో టీవీకే ఒకవేళ నిజంగా ప్రమాణ స్వీకారం చేస్తే ప్రతిపక్ష పార్టీ నుండి 30-40 మంది ఎమ్మెల్యేలు పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత బలమైనటువంటి మద్దతు దొరుకుతుంది టీవీకేకి. కానీ ఎక్కడ కూడా విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించేటటువంటి కార్యక్రమం చేస్తలేరు, రకరకాల అడ్డుపుల్లలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏంది రీజన్? 108 మంది నిజంగానే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 108 మంది మళ్ళీ తమిళనాడులో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోవడం మీన్స్ ప్రజలకే చెప్తారు వాళ్ళు, ఇగో మేము గెలిచినాం, మీరు మాకు ఓట్లేసి గెలిపించిరు, కానీ మేము అధికారంలో ఉండొద్దట, మీరు ప్రేమతోటి ఆప్యాయతతోటి పనిచేస్తారనేటటువంటి ఒపీనియన్ తోటి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాకే వచ్చినాయి, కానీ మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇక మీరే తేల్చుకోండి అని చెప్పి టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాక్సిమం మళ్ళీ జనాల్లోకి తిరిగే అవకాశం ఉండొచ్చు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే టీవీకే పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా కొత్త మొహాలు, అంటే అందరూ కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చిండు, వాళ్ళ అంత బలంగా పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇంకోటి ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిండు, ఆటో డ్రైవర్ టికెట్ ఇచ్చిండు, సర్పంచ్ గా గెలిచి ఉన్నటువంటి వ్యక్తికి ఒక సర్పంచ్ అభ్యర్థి కూడా టికెట్ ఇచ్చిండు, కార్పొరేటర్ కూడా టికెట్ ఇచ్చిండు, తన కారు డ్రైవర్ కొడుకుకు టికెట్ ఇచ్చిండు. దీంట్లో ట్విస్ట్, రైల్వే స్టేషన్ లో షాప్ పెట్టుకుంటారు కదా, బిస్కెట్ షాప్ పెట్టుకుంటారు కదా, ఆ రైల్వే స్టేషన్ లో బిస్కెట్ షాప్ పెట్టుకునేటటువంటి వ్యక్తి గతంలో ఎప్పుడో విజయ్కి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి మరీ టికెట్ ఇచ్చిండు. అంటే దాదాపు టీవీకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచినటువంటి వాళ్ళు కాదు, కొంతమంది జీరో పాలిటిక్స్ కూడా వేసారు, వాళ్ళందరూ కూడా నీతితో నిజాయితీతో గెలిచినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పుడు లేదు అట్లా కుదరదు, మ్యాజిక్ ఫిగర్ కావాల్సిందే అనేది గవర్నర్ గారి వర్షన్. సో 108 మంది మళ్ళీ రాజీనామా చేసి పబ్లిక్ లోకి వెళ్ళేటటువంటి ఒపీనియన్ లో ఉన్నారట. మరి టీవీకే ప్లేస్ లో డిఎంకే, అన్నా డిఎంకే వీళ్ళందరూ కలిసి ఏమైనా పార్టీ అంటే వీళ్ళంతా కొలాబరేషన్ అయ్యి గవర్నమెంట్ ఏమైనా ఫామ్ చేస్తారా? ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ముస్లిమ్స్ కి సంబంధించిన ఒక 2-3 సీట్లు ఉన్నట్టున్నాయి, ఆ తర్వాత సిపిఐ సిపిఎం ఇంకా 2-3 పార్టీలు ఉన్నాయి చిన్నవి. మరి ఇవి మద్దతు ఇస్తారా అయ్యారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. నా ముందు కార్తిక్ ఉన్నారు, సో కార్తిక్ తో డిస్కస్ చేద్దాం. కార్తిక్ నమస్తే. సో మొత్తానికి టీవీకే పార్టీకి సంబంధించిన 107 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడ్ విజయ్ తో సహా ఈ 107 మంది మళ్ళీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక చర్చ వినబడుతున్నది. మళ్ళీ ప్రజల్లోకి పోతాం,
ప్రజలకే చెప్తాం, ఇక ప్రజలకే మా బాధ మా ఇబ్బందులన్నీ కూడా ప్రజలకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది వాళ్ళ వర్షన్ లెక్క కనబడుతున్నది. సో రాజీనామా దశగా ముందుకు పోతున్నదా టీవీకే? డెమోక్రసీలో ఎవరన్నా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది అంటే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని డిసైడ్ చేసుకునేటువంటి హక్కు ఉంది అంటే అది ప్రజలకు మాత్రమే. ఎవరు తమ పాలకులు అని నిర్ణయించుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, సాంప్రదాయాలు చాలా క్లియర్ గా ఉన్న తర్వాత గవర్నర్ గారు కావాలని డినే చేయటమో లేదా డిలే చేయటము, ఈ రెండు చేస్తే చేయాల్సిన రెండేమో వేరు. చేయాల్సిన రెండేమో ఫస్ట్ ఆప్షన్ కింద ఫస్ట్ ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పార్టీని పిలవాలి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఆయన పిలవకపోగా నేను ప్రమాణ స్వీకారం చేస్తానని విజయ్ 2 సార్లు గెలిస్తే డినే చేస్తున్నాడు, డిలే చేస్తున్నాడు. సెకండ్ ఆప్షన్ కింద ఎవరన్నా ఇంకా విజయ్ కాకుండా ఏదన్నా పోస్ట్ అలయన్స్ ఉందా అంటే టీఎంకే అన్నాడీఎంకే కలిసి మీరు ఆయన పొత్తు పెట్టుకుంటున్నారని గవర్నర్ వాళ్ళని అడగాలి కనీసం. మీరు నిజమేనా? బయట రూమర్స్ వస్తున్నాయి, అడగలేదు, మీడియాలో వస్తున్నాయి వార్తలు. వీళ్ళైతే పోయి మేము గవర్నర్ పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పలే, వీళ్ళైతే ఆఫీషియల్ గా చెప్పలే. మీడియా రూమర్స్ వదిలే, అటలు ఇటలు వదిలే, మీడియా వాళ్ళు అందరూ చెప్తారు. మీడియా చెప్పింది కాదుగా ఫైనల్. కాబట్టి వాళ్ళని గవర్నర్ అడిగారు, వాళ్ళు గవర్నర్ కి చెప్పలే. ఇక ఉన్న మొదటి ఆప్షన్ ఫస్ట్ ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి పార్టీని పిలవటం, విజయ్ని ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసి బల నిరూపణ చేసుకోమంటాం. ఇది ఆల్రెడీ దేశంలో చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు మ్యాజిక్ కంటే తక్కువ స్థానం రావడం దేశంలో మొట్టమొదటిసారి కాదు, తమిళనాడులో ఈ మధ్య మొదటిసారి, దేశంలో మొదటిసారి కాదు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గతంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అంటే తక్కువ సీట్లు వస్తే యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేపించాడు కదా గవర్నర్. చేపించి నీ బల నిరూపణ చేసుకోంటే చేపించుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు, యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేందుకబ్బా 1996లో వాజ్పేయి గారు కేంద్రంలో వాళ్ళకి 162 సీట్లు వచ్చాయి. మొత్తం 272 సీట్లు రావాలి. మ్యాజిక్ ఫిగర్ పార్లమెంట్ 543 మొత్తం సభ్యులు, సగానికి కంటే ఒక స్థానం ఎక్కువ రావాలి కదా. 272 రావాల్సిన 162 వచ్చాయి. వాజ్పేయి గారు ఉన్నంతలో సింగిల్ రాజ్యస్ పార్టీ బీజేపీ అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు వాజ్పేయి గారితో. చేపిస్తే 13 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. 13 రోజు బల నిరూపణ చేసుకుంటే వాజ్పేయి గారికి 272 మంది సభ్యుల సంఖ్య లేదు, ఆ బలం రాలే, ఎవరు సపోర్ట్ చేయలే పార్టీలు, ప్రభుత్వం పడిపోయింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారు బల నిరూపణ చేసుకోలేకపోయాడు, ప్రభుత్వం పడిపోతే ఎవరు మాట్లాడు, అంతే ఎవరు మాట్లాడు. ఆయనకు సత్తా లేదు, చేసుకోలేదు అనుకుంటారు. కానీ అసలు నువ్వు అవకాశం ఇవ్వకుండా తొక్కి పట్టం అంటే ఇది విజయ్ని అవమానించడం, తమిళనాడు ప్రజలను అవమానించడం. అంతే కాబట్టి వీళ్ళు రాజీనామాలు చేసి ప్రజల దగ్గర పోయి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నారు. తప్పలేదు, ఎందుకంటే అంతిమంగా ప్రజలే. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని గవర్నర్ అపాసం చేస్తున్నాడు. మామూలుగా రాజ్యాంగంలో 164 అధికరణ ప్రకారం సీఎంని అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కు ఉంది. కానీ అపాయింట్మెంట్ చేసే అధికారం అంటే అది ఆయన ఇష్టం వచ్చిన సీఎం చేస్తున్నాను కాదు. నా ఇంట్లో పని మనిషిని తెచ్చిపోయి సీఎం కూర్చోబెడతా, నాకు సర్వీస్ చేసా, నాకు టీ అందించేవాడిని తెచ్చిపోయి సీఎం కూర్చోబెడతా కాదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినటువంటి పార్టీకి ఆ పదవి నువ్వు ఆఫర్ చేయాలి. ఆ పార్టీ నాయకుడిని నువ్వు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇది రాజ్యాంగం చాలా క్లియర్ చెప్తుంది. నువ్వు అన్న మ్యాజిక్ ఫిగర్ నిరూపితమయ్యేది అసెంబ్లీలో. మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ చేయాల్సింది గవర్నర్ కాదు, గవర్నర్ కి ఆ హక్కు లేదు. గవర్నర్ కున్న హక్కల్లా ఆల్రెడీ సాంప్రదాయాలు క్లియర్ గా చెప్తున్నాయి. కానీ ఆ 2 సాంప్రదాయాన్ని వదిలేసి డిలే చేస్తున్నాడు. ఇదే విషయాన్ని విజయ్ పబ్లిక్ చెప్తాడు. మీరు నాకు ఓటేశారు, నువ్వు చెప్పావు ఇందాక, మీరు అభిమానంతో నాకు ఓటేశారు, కానీ సీఎం కుర్చీ నాకు రాకుండా గవర్నర్ అడ్డుపడుతున్నాడు. గవర్నర్ ద్వారా కేంద్రం అడ్డుపడుతుందో నాకు తెలియదు, నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నారేమో నాకు తెలియదు, నన్ను లొంగిపోమంటారా, మీరే నిటారుగా నించోబెడతారా అని జనాన్ని అడుగుతాడు. అప్పుడు జనం ఏం చేస్తారు? నిటారుగా నించోబెడతారు. తమిళనాడు ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ. వాళ్ళు ఢిల్లీ మీద యుద్ధం చేస్తున్నాడంటే గుద్దు ఓటు మామూలుగా ఉండదు. నిజంగా తమిళనాడులో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే 150 సీట్లకు పైగా, 150 తక్కువ, 150 సీట్లకు పైగా విజయన్ గెలిపి 234 ఉన్నాయి. 234 ఉన్నాయి. నీకు అలాంటి కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, ఒక టైంలో 2012-13 ఐ థింక్ సబ్జెక్ట్ కరప్షన్, ఆ టైంలో మ్యాజిక్ ఫిగర్ రాలే. అదేం చేశాడు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ప్రతి విషయాన్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదో నాకు ఇట్లా కలవట్లేదు, మీరేం మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు, వీళ్ళని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నన్ను పదవులు ఉండట్లేదు అంటే రాజీనామా చేశారైతే 1 సైడ్ గా ఇచ్చేసారు కేజ్రీవాల్ కి. 1 సైడ్ గా దాదాపు 90% సీట్లు ఇచ్చేసారు. ఇప్పుడు విజయ్ కూడా అదే చేస్తే, అంటే ఇంకా కేజ్రీవాల్ అన్న సీఎం అయ్యి నన్ను పని చేయనిట్లేదు అని రాజీనామా చేశాడు. విజయ్ అయితే సీఎం ని కానిట్లేదు కదా, అసలు సీఎం ని కానిట్లేదు కదా. కాబట్టి రాజీనామా చేసి వెళితే ఇప్పుడు రాజీనామా చేసిన 10 సీట్లు కూడా బ్రహ్మాండ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. దానివల్ల మిగతా పార్టీలు భయపడతాయి, రాజకీయం చేసే బీజేపీ కూడా భయపడవచ్చు, గవర్నర్ కూడా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేదానికంటే ముందే గవర్నర్ ఆమోదిస్తే బెటర్. తెలిసి విజయ్
ఒక రకమైన స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. మీరు 107 మంది రాజీనామా చేయమంటారా, 108 మొత్తం అంటే విజయ్ రెండు చోట్ల గెలిచింది కాబట్టి ఒకటి రాజీనామా చేయాల్సిందే ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆ ఒకటి అది కూడా 6 months లోపు చేయాలి కదా రాజీనామా, 6 నెలల లోపు ఏదో చేయాలనుకుంటా. సీఎం గా అది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే ఒక చోట నుంచే చేయాలి, రాజీనామా చేస్తాడు, ఇబ్బంది లేదు. మళ్ళీ అక్కడ ఎన్నికలు వస్తాయా? అక్కడ ఎన్నికలు వస్తాయి, 6 నెలల లోపు ఎన్నికలు వస్తాయి. ఓకే ఓకే, నువ్వు చెప్పిన 6 నెలలు అక్కడ, 6 నెలల లోపు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు పెద్ద చర్చ ఉంది మీడియాలో, అది నిజమో కాదు, త్రిషాని నిల్చోబెడతారు అక్కడ నుండి అని చెప్పి. అది చూద్దాం, అదొక చర్చ. అదొక చర్చ. ముందు బాబు అది నా ముఖ్యమంత్రి అవకాశం దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా, సరే త్రిషాని నిలబెడతాడా వాళ్ళ ఫాదర్ నిలబెడతా, ఈ 2 చర్చలు అయితే ఉన్నాయి, చూద్దాం. కానీ ఏది ఏమైనా విజయ్ విషయంలో గవర్నర్ చేస్తుంది మాత్రం రాజ్యాంగ విరుద్ధమైన సాంప్రదాయ వ్యతిరేక. సుప్రీంకోర్టు పోతే ఏమన్నా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు క్లియర్ గా ఉంది. ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ చేయాల్సింది, మెజార్టీని డిసైడ్ చేయాల్సింది గవర్నర్ ఆఫీసులో కాదు, అసెంబ్లీలో మాత్రమే అని సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఉంది. కోర్టుకి పోతే కూడా న్యాయం దక్కొచ్చు. నేను ఆల్రెడీ 3 గంటల పాటు న్యాయ సమీక్ష చేశాడట. అది ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాడు, ఇంకో పక్క ప్రజా పోరాటం చేస్తాడు, రాజీనామా చేపిస్తున్నాను అంటాడు. ఈ రకరకాలుగా చేసి మొత్తానికి గవర్నర్ని దారి తెచ్చుకునే పనులు విజయ్ పడ్డాడని అనుకోవచ్చు. కానీ పాపం ఇంత ఇబ్బంది అనిపిస్తుంది కదా చూస్తుంటే కూడా, ఆయన పడుతున్న పోరాటం చూస్తుంటే అందరికి. అంటే దానివల్ల ప్లస్ అయ్యేది విజయ్కి. అవును, జాలి వస్తుంది, దయ వస్తుంది, కరుణ వస్తుంది, సింపతి వస్తుంది, మద్దతు వస్తుంది. అవును, ఆటోమేటిక్ గా విజయ్కే ప్లస్ పొలిటికల్ గా చూసుకున్నప్పుడు. సో విజయ్ మీద ఎవరైతే రాజకీయం నడుపుతున్నారో, అది స్టాలిన్ నడుపుతున్నాడా, అన్నాడీఎంకే నడుపుతుందా, లేదా వెనకాల మోడీ అమిత్ షా నడుపుతున్నారా, ఏదైనా కావచ్చు, కానీ నడిపే వాళ్ళకి ఇది మైనస్ అవుతుంది. అది ఇలాంటి రాజకీయం అనవసరం. ఇప్పుడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చెప్తారు, నిజంగా రేపు ఫెయిల్ అయ్యాడు అనుకో, ఈ సింపతి ఉండదు, నలుగురు మద్దతు తీసుకురాపోయా నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేస్తావు, మళ్ళీ ఇదే ప్రజలు అంటారు. ఇప్పుడు అనవసరంగా సీఎం సీట్ ఇవ్వకపోవడం వల్ల విజయ్కి అనవసరంగా సింపతిని వాళ్ళు గెయిన్ చేసి పిట్టం అవుతుంది. వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళకి వర్కౌట్ కాదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి అంటే బీజేపీ అనుకోవటం, మేబీ నేను అనుకోవటం, నాకు ఒక చిన్న అనుమానం ఉంది. గతంలో జయలలిత చనిపోయినప్పుడు ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. ఇదే రకమైన పరిస్థితి శశికళ సీఎం అంటే శశికళతో ప్రమాణ స్వీకారం చెప్పిలే, డినే చేశారు. దానివల్ల అన్నాడీఎంకే ముక్కలు చెక్కలే. తర్వాత బీజేపీ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ పోయింది. ఇప్పటికీ వాళ్ళ చేతిలోనే అన్నాడీఎంకే ఉంది. అలానే విజయ్ కూడా తమ చేతిలోకి వస్తాడు అనుకుంటున్నారు. మేము కూడా అధికారం ఉండొచ్చు కదా, అప్పుడు వాళ్ళ వర్షన్ అదే కదా. విజయ్ మన చేతిలో వస్తాడు, మనకి ఎదురు తిరగకుండా ఉంటాడు, కాంగ్రెస్ చేతిలో నుంచి బయటపడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఉపతిలో ఉన్నాడు కదా, కాంగ్రెస్ నుంచి బయటపడి అన్నాడీఎంకే మద్దతు తీసుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేసి మనం ఎట్ట చెప్తే అట్లంటాడు అనే దానికోసం చేస్తున్న ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 107 మంది రాజీనామా దశగా ముందుకు పోతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.